22 మే 2025 హనుమత్ జయంతి గురువారం అద్భుతమైన రోజు. 2025లో కల్లా అత్యంత గొప్ప విజయవంతమైన రోజు. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా రాజ్యాధికారం పొందాలనుకున్న వాళ్ళు మోడీ గారు లాంటి వాళ్ళు, అలాగే వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించాలనుకునే సింధీలు, జైన్లు, ముఖ్యంగా పర్షియన్స్ వీళ్ళందరూ కూడా ఈ రోజునే తమ వ్యాపార సామ్రాజ్యాలు ప్రారంభిస్తారు. హనుమంతుడు స్వర్ణలంకను జయించారు. దేవుడైన రాముడికే విజయాన్ని చేకూర్చి ఆయనకి అనంతమైన కీర్తి ప్రతిష్టలు ఇచ్చారు. కోతిగా భావించాల్సిన హనుమంతుడిని ఒక అత్యంత శక్తివంతమైన దేవతగా మార్చాడు శివుడే ఈయనకి 7 కోట్ల మంత్రాల్లో అధిదేవతగా ఫలితం ఇచ్చి ఆయన పేరు తలుచుకుంటేనే అన్ని రకాలుగా మంచిగా అయ్యేటట్లు చేశాడు. ఈ రోజు రాత్రి 9:09 ఒక అద్భుతమైన నక్షత్ర గ్రహ శకలం పాటించాల్సిన మంత్రం కూడా ఉంది. ఆ మంత్రం ఏంటంటే రామ మంత్రంతో కలిపిన హనుమత్ మంత్రం. చాలా పవర్ఫుల్ మంత్రం ఇది. అసలు జీవితంలో అపజయం అంటేనే తెలియదు. ఈ మంత్రం జాగ్రత్తగా వినండి. జయ రామ జయ జయ హనుమంత మామ మనోకామనా సిద్ధయ శ్రీరామ జయ రామ జయ 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 హనుమంత మమ మనోకామనా సిద్ధయ నమ స్వాహ. ఈ మంత్రము పైనున్న ఆకాశంలోని నక్షత్రాలు విశ్వాన్ని చూసుకుంటూ 108 సార్లు మంత్రం చదివి మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా తలుచుకోండి. హనుమంతుడు మీ దగ్గర కూర్చుని చూపిస్తాడు అన్ని విషయాలు, అన్ని లాభాలు. శుభం బియాత్.